ఒరే, ఇది చిన్న విషయం కాదురా. నీ పెళ్ళానికి ఏటైనా అయితే వాళ్ళు మనల్ని ఊరికే ఒక్కేరు, చంపేస్తారా. నా దగ్గర ఏమి దాయకుండా నిజం చెప్పరా. నా కాళ్ళు చేతులు ఆటలేదురా గోపి. చెప్పరా నాయనా, చెప్పరా. డివోర్స్ గురించి మా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ గురించి చెప్తే అమ్మ తట్టుకోలేదు. ఆ భగవంతుడా, విషయం గురించి చెప్పకుండా ఉండడమే మంచిది. చెప్పరా గోపి. అమ్మా, మా ఇద్దరి మధ్య గొడవేం అవ్వలేదు. మేం బయటికి వెళ్ళాం కదా, అక్కడ వాతావరణం బాగా నచ్చడంతో ఇంకో 2 రోజులు ఉండి వెళ్దామని చెప్పింది. అప్పుడే నువ్వు ఫోన్ చేసి పిలవడంతో నేను తన మాటకు విలువివ్వకుండా తీసుకొచ్చేశాను. ఆ కోపంతోనే ఇలా చేసిందమ్మా. అంత చిన్న విషయానికి ఇంత పెద్ద సమస్య తెచ్చిపెట్టిందేంట్రా. పోను నువ్వైనా ఆ మొక్క నాకు చెప్పాల్సింది కదా. తనంతగా ఇష్టపడతా ఉంటే ఇంకో 2 రోజులేం కర్మ, ఇంకో వారం రోజులైనా ఉండి రమ్మనే దాన్ని. ఇప్పుడు చూడు, దాని కోపం మన సావుకొచ్చి పడింది. హైమావతి, సుకన్య, త్వరగా రండి. వస్తున్నామత్తయ్య. ఏమండి బావుగారు, రండి. పెద్దయ్య, మేం కాలేజ్కి వెళ్ళొస్తాము. అలాగేనమ్మా. ఇద్దరూ తిన్నారా? తినేసాం పెద్దయ్య. అన్నట్టు అతనికి ఎలా ఉందమ్మా? బాగానే ఉంది పెద్దయ్య. ట్రీట్మెంట్కి డబ్బులు సర్దుబాటు అయిపోయాయి. డాక్టర్లు వైద్యం చేయడమే ఇక ఆలస్యం. ఆయనున్నది కాలేజీకి వెళ్లే దారిలోనే కదా. ఆయన ఒకసారి చూసేసి కాలేజీకి వెళ్తాం. అలాగేనమ్మా, వెళ్ళిరండి. దీన్ని ఫాలో అయితే అతను ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఏమండి, టిఫిన్ చేద్దురు గాని రండి. రే గోపి, ఎందుకైనా మంచిది పెద్దయ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పు. లేదంటే మనమే ఏదో చేసి పురుగుల మందు తాగేలా చేసినట్టు అనుకుంటారు. వద్దమ్మా, పెద్దయ్య వాళ్ళు సింధుజాక్షిని తప్పుగా అనుకుంటారు. వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పకపోవడమే మంచిదమ్మా. ఒరే నాయనా, చెప్పకపోతే నీ పెళ్ళానికి జరగరాని ఏదైనా జరిగితే మనల్ని తప్పుడు మనుషులు అనుకుంటారా. నా వల్లే ఇదంతా జరిగిందనుకుంటారు. ఇట్లాంటి విషయాలు అస్సలు దాచకూడదు. ముందు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. ఒరే గోపి, చెయ్యరా చెయ్యరా. చేస్తాను, ఆగమ్మా. ఓలమ్మ దేవుడా, నువ్వే కాపాడాలయ్యా. అయ్యో, గోపి ఎందుకు చేస్తున్నాడు? పెద్దయ్య గారు, నేను ప్రియం వదిన మాట్లాడుతున్నాను. నాన్నగారు టిఫిన్ చేస్తున్నారు. విషయం చెప్పు, నేను చెప్తాను. అమ్మగారు, సింధుజాక్షి సింధుజాక్షి, తనకేమైంది? సింధుజాక్షి పురుగుల మందు తాగేసింది అమ్మగారు. ఏం మాట్లాడుతున్నావు గోపి? సింధుజాక్షి పురుగుల మందు తాగడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు అమ్మగారు. సింధుజాక్షి ఇప్పుడు ఎక్కడుంది? శ్రీకాకుళం ఏరియా హాస్పిటల్లో ఉంది. ట్రీట్మెంట్ జరుగుతోంది. వెంటనే ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పండి అమ్మగారు. ఈ విషయం ఇప్పుడు నాన్నగారికి చెప్తే నాన్నగారు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగినా సింధుజాక్షికి నచ్చ చెప్పి మళ్ళీ ఆ కసాయి మనుషులకి అప్పగిస్తారు. అలా జరగడానికి వీల్లేదు. సరే, నేను నాన్నగారికి చెప్పి పంపిస్తాను. మీరు అనవసరంగా కంగారు పడి పదే పదే ఫోన్లు చేసి నాన్నగారిని టెన్షన్ పెట్టకండి, సరేనా? అలాగే అమ్మగారు. శ్రీకాకుళం నేను వెళ్తాను. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాను. సిచ్యుయేషన్ నాకు ఫేవర్గా ఉంటే అదే ఛాన్స్ అనుకుని వాడుకుంటాను. సింధుజాక్ష లైఫ్లో నుండి ఓ సుద్దుపప్పు గండి గెంటేస్తాను. ఒరే గోపి, గోపి, నువ్వు ఉండమ్మా. ప్రియమదా,
టిఫిన్ తినకుండా ఎక్కడికి వెళ్తున్నావు? హ, ఆ, నేను ఇందాకే పాలు తాగానమ్మా. నాకిప్పుడేం వద్దు. ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్కి వెళ్తున్నానమ్మా. పోనీలే ఇందిరా, శ్రీలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రియంవదకి కొత్తగా భక్తి పుట్టుకొచ్చింది. నర్సమ్మ రెండమ్మా. ఈ పేషెంట్ గురించి ఇంక భయపడాల్సిన అవసరం లేదమ్మా. రేపు ఆపరేషన్ చేస్తారు, తొందరగానే కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు. ఇతను కోలుకోగానే ఇతనెవరు, ఇతని కుటుంబ సభ్యులెవరు, ఇతని దేవురు అనే వివరాలు కనుక్కుని ముందు తన వాళ్ళకి అప్పగించాలి నర్సమ్మ. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నా బాధ్యత కూడా తీరిపోతుంది. రేపు మీకు ఆపరేషన్ చేస్తారు. ఆ తర్వాత మీరు కళ్ళు తెరుస్తారు. మీరు కళ్ళు తెరిసిన రోజే నాను మిమ్మల్ని మీ వాళ్ళకి అప్పగిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఈ లక్ష్మితో పాటు ఆ శివయ్య కూడా తోడుగా ఉంటాడు. వచ్చావా అమ్మా? ఉమ్, పేషెంట్కి రేపు ఆపరేషన్ చేయబోతున్నాం. డాక్టర్ గారు, ఇంకా డబ్బులు ఏమైనా అవసరం అవుతాయా? ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదమ్మా. కాకపోతే ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఫార్మాలిటీస్ కోసం సైన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళెవరో తెలియదు కాబట్టి, అతన్ని చూసుకుంటుంది నువ్వే కాబట్టి ఆ సైన్ నువ్వే చేయాలి. అలాగే చేస్తాను డాక్టర్ గారు. సరేనమ్మా, రేపు ఉదయం 10 గంటలకల్లా రండి. అలాగే డాక్టర్, వస్తాను. ఉమ్.